ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది ఎవరో మీకేం తెలుస్తుంది అసలు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచింది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు తెలియక అయోమయంతో చచ్చిపోతున్నారు చాలామంది జనం. నిజమండి. ఎందుకంటే మా పార్టీ అభ్యర్థులు గెలిచారంటారో వాళ్ళు, మా పార్టీ అభ్యర్థులు గెలిచారంటారు వీళ్ళు. అంటే గెలిచినోడిని తమ పార్టీ ఖాతాలో కలిపేసుకునే ప్రయత్నాలు అయితేనే చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా అసలు గెలిపోవడంలో మాట పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం రాసిందో ఒకసారి చూద్దాం. కూటమికి జేజేలు, పట్టభద్రుల ఎమ్మెల్సీలో తిరుగులేని టీడీపీ, ఇది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అసలు ఆ అభ్యర్థులు టీడీపీ కూటమి అభ్యర్థుల, పైగా ఆంధ్రజ్యోతి ఒకంత ఇంకా కూటమి అంటాం వేస్తాం లెక్కేసుకుంది ఏంటో తెలియదు, కానీ టీడీపీ ఖచ్చితంగా బీభత్సమైనటువంటి విజయం సాధించిందని రాసుకొచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో తిరుగులేని టీడీపీ అంట. ఏంటది? నాడు వైసీపీ హయాంలో మూడు చోట్ల జయకేతనం, నేడు 2 స్థానాల్లో గెలుపు దిశగా పయనం, కృష్ణా గుంటూరులో అనూహ్య ఆధిక్యం. అర్థమైంది కదా? కూటమికే జేజేలు. ఇది ఆంధ్రజ్యోతి చాంతడంత రాసుకొచ్చింది అనుకో. కాబట్టి ఇక ఈనాడు చూస్తే కనుక ఘన విజయం దిశగా కూటమి అభ్యర్థులు, తర్వాత ఇంకా ఈ రకంగా రాసుకొచ్చారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకో మాట మాట్లాడాల్సి వస్తే సాక్షి, బాబు ప్రజాకంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ, మాస్టర్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారని వీళ్ళు రాయడం జరిగింది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంపై రోళ్ల కర్ర జలిపించినట్లుగా టీచర్లు జలిపించారు. అధికార బలం ఉపయోగించిన, ప్రలోభాలు పెట్టినా ఫలించని పన్నాగాలు టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తిన ప్రజాగ్రహానికే ఇదే నిదర్శనం. ఏడాదిలోపే ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. ముందంజలో ఆలపాటి, ఏలూరులో తొలి రౌండ్లో రాజశేఖర ఆదిత్యం, నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదన్న విజేత గాదే శ్రీనివాసులు. ఇలాగ అసలు యాక్చువల్గా అయితే వాస్తవాలు మాట్లాడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే, ఏ హయాంలో ఏ పార్టీ హయాంలో జరిగినా ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఎప్పుడూ కూడాను అభ్యర్థులు గెలుస్తూ ఉంటారు. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడేంటంటే కనుక గెలిచినోడు ఎవడైనా మాకు అనవసరం, అతను గెలిచాడా అయితే అతను మా పార్టీ వాడే అని చెప్పేసుకుంటున్నాయి పార్టీలు. గొప్ప చిత్రం కదండి ఇది. గెలిచిన అభ్యర్థితో, పైగా అభ్యర్థి దండం పెట్టి చెప్తాడు నేను ఏ పార్టీకి సంబంధం లేదు, మరి ముఖ్యంగా కూటమి పార్టీతో సంబంధం లేదని అభ్యర్థి చెప్తా ఉంటే, లేదు ఆ అభ్యర్థి మా పార్టీ వాడే అని చెప్పుకోవడం మరీ సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నా ఏమని అనిపిస్తుంది నాకు. నిజంగా సిగ్గు శరం లేని రాజకీయాలు అంటాను నేను దీన్ని. ఎందుకంటే గెలిచిన అభ్యర్థి నాకు ఏ పార్టీ సంబంధం లేదంటాడు, గెలవకపోయినా గెలిచేస్తాడేమో అని ముందే ఊహించేసుకుని ఏంటి కూటమికి జయజేలు, ఘన విజయాలు, లేదా ఇలాగా ఏ పార్టీ పడితే ఆ పార్టీ ఇలా మాట్లాడుకోవడం నాకెందుకో సమంజసంగా అనిపించాల. కాబట్టి 100% ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకతగానే ఎన్నికలు విజయాలు అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే వచ్చినాయి నేనైతే భావిస్తున్నాను. మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరికీ మర్చిపోద్దు, ఫస్ట్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.